బ్రేకింగ్ న్యూస్, చిన్నారికి కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇచ్చిన క్రేయన్స్ ఆసుపత్రికి తాళం పడింది. హైదరాబాద్ సన్ సిటీలో ఘటనపై వైద్య శాఖ సీరియస్ అయింది. డాక్టర్ అభిషేక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న జ్వరంతో ఉన్న చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన కాసేపటికే చిన్నారి మృతి చెందాడు. కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంపై డాక్టర్ను ప్రశ్నించారు. చిన్నారి తల్లిదండ్రులతో ఆసుపత్రి సిబ్బంది రుబాబుగా ప్రవర్తించారు. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆసుపత్రి సిబ్బంది మృతుని తల్లిదండ్రులతో దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఏసీపీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ఏసీపీ గారు కలవడానికి వచ్చానమ్మా. నన్ను వీళ్ళందరూ మైనాండిల్ చేస్తారు. ఒకసారి గమనించాను. గిల్లుతున్నారు, నన్ను పొడుస్తున్నారు. ఇక్కడ గిల్లుతున్నారు, పొడుస్తున్నారు. ఇక్కడ చూడు, ఎట గిల్లుతున్నారు, పొడుస్తున్నారు. ఇక్కడ చూడు, ఇక్కడ చూడండి. బాబు ఏ బాబు, నన్ను మ్యాన్ చేస్తున్నాడు. సార్ అపాయింట్మెంట్ ఇచ్చి ఇక్కడ నన్ను ప్రొటెక్షన్ చేయి. నువ్వేమన్నా హాస్పిటల్ డ్యామేజ్ చేసుకొని మీ మీద కేసు వేస్తాడు. బాబు నేను ఈ కేసులో ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యలేదు సార్. ఒకసారి ఇక్కడ రండి. నెల రోజుల క్రితమే కాలం చెల్లిన మందుల్ని చిన్నారికి ఇవ్వడమే అసలు కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నిస్తున్నారు. నార్మల్గా ఒక ఫీవర్ వస్తుంది కదా, సో వెదర్ చేంజ్ అయితే అట్లా ఫీవర్ వచ్చింది అంతే. దాంతోపాటు సర్ది జలుబు కూడా ఉండే. సో మేము 19th రోజు పోయినాం ఫస్ట్ ఆయన దగ్గరికి. 19th రోజు క్రయాన్స్ హాస్పిటల్. అభిషేక్ మహంకాళి ఇస్ ద డాక్టర్ నేమ్. బండ్లగూడ జాగీర్. నెక్స్ట్ మన వైష్ణవి ఓఎసిస్ వెంచర్ ఉంటుంది, దానికి నెక్స్ట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినాము. ఫస్ట్ డే మేము ఒక 7:30 ఈ టైం వరకు మాకు చెక్ చేసిండు, చూసి మందులు ఇచ్చిండు. మేము వచ్చేసినాం ఇంటికి. మేము మెడిసిన్ చేసినాము అండ్ పిల్లగాడికి బాడీకి రాస్తా ఉన్నాం చాలా గోరువెచ్చని నీళ్ళతోని. సో మందులు వేసినాము. మా వైఫ్ ఫీడింగ్ చేసింది, అంతా ఓకే ఉన్నాడు వాడు. నెక్స్ట్ డే కొంచెం ఫీవరిష్గా ఉండి, అండ్ ఫీవరిష్ అంటే నార్మల్గా అంటే ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ నార్మల్గా పిల్లలు ఎందుకంటే ఎత్తుకొని ఉంటారు కదా, ఎక్కువ కొంచెం వేడిగా ఉంటుంది కదా. అండ్ యూరిన్ పాస్ చేసినప్పుడు లైట్గా వానికి పెయిన్ మేము గమనించినాం, అబ్జర్వ్ చేసినాం. సో మేబీ వీఆర్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. అందుకని మేము సెకండ్ విజిట్ చేసినాం ఆయన దగ్గరికి. చూస్తే ఆయన ఏమన్నాడంటే, చూసి ఓకే మేబీ డీహైడ్రేట్ అయి ఉంటాడు, ఓఆర్ఎస్ దాపిమన్నాడు. ఓఆర్ఎస్ తీసుకొని పోయినాం 2. అండ్ వాటర్ దాపించినాము. వాటర్ అంటే చాలా తక్కువ, బట్ ఓఆర్ఎస్ దాపించినాము. ఏది ఉంటుంది కదా పిల్లలకి దాపే డ్రాప్స్, అట్లాంటిది ఒక 2 దాపించినాం అనమాట. దాన్ని దాపించినాం. దాన్ని దాపించిన తర్వాత మేడం గారు నమస్తే అండి. మేము బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం అండి. బిగ్ టీవీ నుంచి. అది ఈ క్రయాన్ హాస్పిటల్లో జరిగింది కదా ఇన్సిడెంట్. అది ఎక్స్పైరీ డేట్ మందులతో అంటున్నారు. మీరేమో వెళ్ళారా లేదా ఏంటని? అంటే మా టీమ్, మా మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ ఎంఎన్హెచ్ఓ వెళ్ళారు. ఓకేనండి. అయితే క్లోజ్ ఉంది హాస్పిటల్. వాళ్ళు క్లోజ్ చేసి డాక్టర్ పోలీస్ కరీలో ఉన్నారు. ఓకే అండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా పంపించాను. ఓకేనండి. అయితే మనకి ఇంకా క్లారిటీ రాలేదు. సో పోలీస్ కస్టడీలోనే ఉన్నారు ఇంకా. ఓకేనండి. అట్లా వెయిట్ చేస్తున్నాము మేము. అంటే కాదండి, ఇప్పుడు హాస్పిటల్ దేని మీరు వెళ్ళడం కానీ మన వాళ్ళు వెళ్ళారన్నారు కదా, ఏమైనా చూసారా ఏంటి? అది చాలా పెద్ద ఆందోళన జరుగుతుంది. తాళం చేతులు తాళమేస్తున్నది హాస్పిటల్. అంటే సీజ్ చేశారు అంటున్నారు. మనం పోలీస్ వాళ్ళు క్లోజ్ చేశారు, మనం సీజ్ చేయలేదు. పోలీస్ వాళ్ళు క్లోజ్ చేశారండి. పోలీస్ వాళ్ళే క్లోజ్ చేశారు. మీరు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది మ్యామ్? మా వాళ్ళు ఉన్నారు అక్కడే. ఇప్పుడు ఉన్నారండి ప్రెసెంట్? ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కానీ తాళం వేస్తుంది కదా. డాక్టర్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరి ఉన్నారు డాక్టర్. ఓకే. మరి మిగతా పేషెంట్స్ అండి? ఏమో మరి తాళం వేశారు, లోపల ఎవరు లేనట్టున్నారు. ఓకే ఓకే. అది అందుకే మేము వెయిట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు టీమ్ అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు. కాదు మ్యామ్, మీరు అంటే మిగతా స్టాఫ్ అది ఉంటారు కదా, మీరు విచారించడం కోసం ఓపెన్ చేయమంటే చేస్తారేమో కదా? అంటే పోలీస్ వాళ్ళు ఆగమంటున్నారు. అంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆగమన్నారు. ఓకే ఓకే. అంటే మీరు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు చూస్తాము, లేట్ అయితే రేపు మార్నింగ్ ఇంకా 10కి. ఓకే ఓకే రైట్.
రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్ చెప్పండి, ఏదైతే ఎట్టకేలకు క్రేయన్స్ హాస్పిటల్ కి కూడా తాళం వేసినట్టయితే తెలుస్తుంది, పోలీసులే కేవలం అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఇంకెవరు కూడా వైద్య అధికారులు అక్కడికి చేరుకోలేదా? ఏంటి ప్రస్తుతం హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్? అఖిల 6 నెలల శిశువుకి ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఇచ్చిన తర్వాత బాబు అయితే మృతి చెందాడు. దాంతో పాటు బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేశారు. అదేవిధంగా హాస్పిటల్ వద్ద అద్దాలు పగలగొట్టిన పరిస్థితి. దాంతో పాటు పోలీసులు వచ్చి హాస్పిటల్ లాక్ చేశారు. ప్రస్తుతం మనము బండ్లగూడ జాగిర్లో ఉన్నటువంటి క్రేయాన్స్ హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఇదే హాస్పిటల్ క్రేయాన్స్ హాస్పిటల్ ఉమెన్ చిల్డ్రన్ అండ్ ఫెర్టిలిటీ. ఈ హాస్పిటల్లోనే ఈరోజు ఉదయము అటు తండ్రి విష్ణువర్ధన్ తను 6 నెలల రాము అనే చిన్న శిశువునైతే చిన్న వైరల్ ఫీవర్ వచ్చిందని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఒక 2 గంటల ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాబు కండిషన్ అంతా బాగానే ఉంది. మేము చెక్ చేయించాము. కొంచెం అంటే లైట్గా ఓఆర్ఎస్ తాగిపించిన తర్వాత మేము జస్ట్ అబ్జర్వేషన్లో పెడతామంటూ కూడా చెప్పినట్టు కూడా అటు తండ్రి చెప్తున్న పరిస్థితి. అయితే మనం చూసినటువంటి ఈ హాస్పిటల్లోనే ఒక 2 గంటల ట్రీట్మెంట్ అనంతరము మనకు కనిపిస్తున్నటువంటి 4th ఫ్లోర్లో అబ్జర్వేషన్కి అయితే అక్కడికి పంపించినట్టు కూడా తెలుస్తోంది. అయితే అబ్జర్వేషన్ చేసిన కాసేపటికే ఒక నర్స్ వచ్చి బాబుకి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, సో ఆ మెడిసిన్ ఇస్తాను అంటూ కూడా చెప్పి మెడిసిన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ మెడిసిన్ ఇచ్చిన కేవలం 5 సెకండ్లలోనే బాబు బాడీ మొత్తంగా కూడా రియాక్షన్ అయినట్టు కూడా తెలుస్తుంది. రియాక్షన్ అయిన వెంటనే బాడీ మొత్తంగా కూడా పసుపు రంగులో మారిపోయి బాబు కేవలం 20 నిమిషాల్లో కూడా తన ప్రాణాలు వదిలినట్లు కూడా స్పష్టంగా కూడా తెలుస్తుంది. దాంతో ఒక్కసారిగా కూడా కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అయితే మెడిసిన్ ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. అటు తల్లిదండ్రులను బయటకు పంపించిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి బాబు ఇక లేడు, చనిపోయాడు, బాబుకి యాక్చువల్ గా ఫీవర్ కాదు ఇంకేదో సమస్య ఉంది అంటూ కూడా వాళ్ళు దానిపై నుంచి వెళ్ళి వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం మనం హాస్పిటల్ వద్ద ఉన్నాము. ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇప్పుడే ఇటు రాజధానికి సంబంధించినటువంటి పోలీసులు హాస్పిటల్ వద్దకు వచ్చారు. హాస్పిటల్ వద్దకు వచ్చి ఇక్కడ తీవ్ర ఆందోళన చేయడంతో హాస్పిటల్ కూడా లాక్ చేసిన పరిస్థితి. ఒకసారి మనం లోపల గమనిస్తే ఆ చైర్స్, సెల్ ఫోన్లు అవన్నీ కూడా ఆ రాముకు సంబంధించినటువంటి మృతి చెందిన బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకు అంటే ఒక ఎక్స్పైర్ అయినటువంటి ఆ మెడిసిన్ ని మీరు అంత చిన్న బాబుకి ఎలా ఇస్తారు? అదే విధంగా మనం ఇక్కడ స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఎక్స్పైర్ అయిన మెడిసినే కాదు, రాంగ్ మెడిసిన్ ఇచ్చినట్టు కూడా అటు బాబుకు సంబంధించినటువంటి తండ్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే గుండె సంబంధిత వ్యాధికి ఇవ్వాల్సినటువంటి ఒక మెడిసిన్ ని చిన్న ఫీవర్ కి బాబుకు ఇచ్చారు. అదే విధంగా ఎక్స్పైరీ కూడా అవ్వడంతో అది పూర్తిగా రియాక్షన్ అయిపోయి కేవలం 5 సెకండ్లలోనే బాబు బాడీ పూర్తిగా కూడా రియాక్షన్ అయినట్టు కూడా అటు బాబుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు చెప్తున్నారు. వెంటనే ఇటు పోలీసులు లాక్ చేశారు. ఇక ఇటు DMHO సంబంధించినటువంటి అధికారులు కూడా టీం కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే పోలీసులు లాక్ చేయడంతో కూడా వారు వెనుతిరిగారు. మళ్ళీ రేపు ఉదయం వచ్చి దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేస్తామంటూ కూడా DMHO సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక బాబుకు ట్రీట్మెంట్ అందించినటువంటి అభిషేక్ మహంకాళి డాక్టర్ అయితే పోలీసులు అదుపులో ఉన్నాడు. డాక్టర్ అభిషేక్ వద్దనే వీరు ట్రీట్మెంట్ చేసుకుంటుంటారంటూ కూడా అటు తండ్రి చెప్తున్నారు. అటు డాక్టర్ అభిషేక్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే అటు నర్స్ వచ్చి కూడా ఫ్లూయిడ్స్ ఇచ్చిన కాసేపటికే బాబు ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయితే వెంటనే ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులు అటు డాక్టర్ అభిషేక్ అదే విధంగా ఆ నర్సు ఇంకిద్దరు హాస్పిటల్ సిబ్బందిని కూడా అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఫిర్యాదు చేయడానికి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ హాస్పిటల్ కి సంబంధించినటువంటి మరింత సిబ్బంది కూడా ఇటు బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కాస్త దురుసుగా వ్యంగ్యంగా మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. అంటే మీరు కావాలనే వచ్చి మా హాస్పిటల్ ని ధ్వంసం చేశారు, మీ బాబుకి ఏదో ప్రాబ్లం ఉంది, మాకు ఏమీ అవ్వలేదు, అంటే మా ట్రీట్మెంట్ లో ఎలాంటి తప్పిదం జరగలేదు, మీ వల్లే అంటే మా తప్పు ఏమీ లేదంటూ కూడా వాళ్ళు చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ కూడా అటు బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో హాస్పిటల్ సిబ్బంది మాట్లాడుతున్నారని కూడా బాబు ఆపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఆ హాస్పిటల్ ఎదుట ఉన్నటువంటి పూల కుండీలు అవన్నీ కూడా తన్నేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఇక్కడ నెలకొంది. ప్రస్తుతానికి బాబు బాడీని అయితే అటు పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. రేపు ఉదయం కూడా దీనికి సంబంధించినటువంటి 6 నెలల రాము అనే బాబుకు సంబంధించిన పోస్ట్ మార్టం కూడా పూర్తవుతుంది. ఇక పోస్ట్ మార్టంలో వచ్చిన కీలక నివేదిక ప్రకారం అటు DMHO అధికారులు అదేవిధంగా పోలీసులు హాస్పిటల్ పై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటాము పెద్దవాళ్ళకే ఎక్స్పైరీ డేట్ మెడిసిన్స్ అయితే ఇవ్వకూడదు. సో నార్మల్గా ఎక్స్పైరీ అవుతున్న దానికంటే ఒక 3 months ముందే దాన్ని ఆ మెడిసిన్ యూసేజ్ ఆపేస్తారు. సో అలా
అటు తల్లిదండ్రులు అదేవిధంగా బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతానికి డాక్టర్ అభిషేక్ ఎవరైతే ఈ బాబుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అటు అభిషేక్ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అసలు నిజంగానే ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఇచ్చారా, అదేవిధంగా ఆ ఫ్లూయిడ్స్ అందించినటువంటి నర్సుకి సరైన ట్రైనింగ్ ఉందా, ఏంటి అసలు బాబు మృతికి ప్రధాన కారణం ఏంటనే దానిపైన కూడా పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఉదయం డిఎంహెచ్ఓకి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఏదైతే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా ఆఫీసర్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని లోపల ఆరోపిస్తున్నట్లు గుండె సంబంధిత వ్యాధికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇచ్చారా, లేకపోతే నిజంగానే ఫీవర్ కి సంబంధించినటువంటి మెడిసిన్ ఇచ్చారా అనేది కూడా పూర్తిగా కూడా రేపు ఉదయం అటు ఆఫీసర్స్ వచ్చి అయితే పూర్తి నివేదిక ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అఖిల రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.